Dear viewers, good evening to all of you. I welcome you all to our channel Innovative English Guru. Here I want to touch one of the key points of degrees of comparison. One of the key points on degrees of comparison. అది of the two persons or places or things అంటే ఇద్దరు వ్యక్తులను కానీ రెండు ప్రదేశాలు లేక వస్తువులను పోల్చేటప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ధ్యాన ప్రయోగం ఉందని మీకు తెలుసు. మనం ధ్యాన వాడుకోకుండా ఆఫ్ ద టూ అనే ఒక ఫ్రేజ్ సహాయంతో కూడా కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ దా ప్లస్ యాడ్జెక్టివ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ ప్లస్ ఆఫ్ ద టూ పర్సన్స్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. అది స్ట్రక్చర్ గుర్తుంచుకోవాలి. 4 సార్లు అనుకోండి, అదే గుర్తుంటుంది. ఎగ్జాంపుల్, రమ్య ఈజ్ ద స్మార్టర్ ఆఫ్ ది టూ గర్ల్స్. ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. రమ్య ఈజ్ స్మార్టర్ దాన్ హర్ సిస్టర్ అని చెప్పొచ్చు కదా. అటువంటి స్ట్రక్చర్ కాకుండా ఇది వేరేదనమాట. ఆఫ్ ది టూ పర్సన్స్ అనే స్ట్రక్చర్లోకి వెళ్ళిపోయాడు. చూడండి తమాషా. రమ్య ఈజ్ ది స్మార్టర్, ఈ ద స్మార్టర్ ఆఫ్ ద టూ గర్ల్స్. ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. ఇద్దరు గర్ల్స్ ఉంటే వాళ్ళలో రమ్యానాని స్మార్టరు. దాని ప్రయోగం లేదు, ఆఫ్ ప్రయోగం ఉంది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి? ధ్యాన ప్రయోగం ఉంటే ది వాడరు, ఇక్కడ ఆఫ్ ప్రయోగం కాబట్టి దా వాడాల్సి వచ్చింది. చూడండి, రమ్య ఈ ద స్మార్టర్ ఆఫ్ ద టూ గర్ల్స్. స్మార్టర్ ఆఫ్ ద టూ గర్ల్స్. టూ గర్ల్స్ ప్లేస్ సెక్టర్స్ కదా. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ తీసుకున్నాడు, పని చెప్పాము. ఆ డిగ్రీ ముందు దా వాడాడు. జనరల్ గా సూపర్లేటివ్లు వాడతారు దా. ఇక్కడ ఇటువంటి ప్రయోగాలు, ఆఫ్ ప్రయోగాల్లో కంపారిటివ్ డిగ్రీ అయినప్పటికీ కూడా దా అనేది వాడాలా. డెఫినెట్ ఆర్టికల్ వాడాల్సిందే, మర్చిపోకూడదు దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.